మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన సంవత్సర నిర్ణయములు అనే అంశం 4వ భాగం ధ్యానించుకుందామండి. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఎపిసోడ్ 4. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు మనం కొన్ని గోల్స్ పెట్టుకొని వాటిని మరి సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం, ఓకేనా? ఒకటి ఏంటంటే స్పిరిచువల్ గోల్స్, ఆత్మ సంబంధమైన గమ్యం అన్నమాట. ఇంకొకటి సోషల్ గోల్స్, తర్వాత ఫ్యామిలీ గోల్స్, తర్వాత హెల్త్ గోల్స్, ఆ తర్వాత ఎడ్యుకేషనల్ గోల్స్. ఒక గమ్యం అన్నమాట. పౌలు ఏమంటాడంటే, నేను గమ్యం లేకుండా పరిగెత్తట్లేదు. 1 కొరింథీ 9:26 అండి. గమ్యం వైపు నేను పరిగెత్తుతున్నాను. ఒక గమ్యం లేకుండా గాలిలో గుద్దులాటలాగా నేను పరిగెత్తడం లేదు. గురి వైపే నేను పరిగెత్తుతున్నాను. ఫిలిప్పీ 3:13 కూడా చెప్తారనమాట. ఐఎమ్ రన్నింగ్ టువర్డ్స్ ద గోల్. మనకి కొన్ని గోల్స్ ఉండి దాన్ని సాధించడానికి పరిగెత్తాలన్నమాట. అప్పుడు ఆయన ఒక అథ్లెట్తో పోలుస్తాడండి. అంటే క్రీడాకారుడు ఎట్లా మరి కఠినమైన క్రమశిక్షణకి తన శరీరాన్ని లోపరుచుకొని మరి గెలవాలి మరి ఆ క్రీడా ఆటల పోటీలో అంటే ఎంత క్రమశిక్షణ అండి. ఇప్పుడు రన్నింగ్ రేస్ అనుకోండి, రోజు ప్రాక్టీస్ చేస్తారు. మళ్ళీ ఫుడ్లో ఎంతో క్రమశిక్షణ. ముందు ఈ సంవత్సరం ఫుడ్లో క్రమశిక్షణ రావాలండి. ఏదంటే అది తింటే మరి ఆటల పోటీలో పరిగెత్తగలుగుతారా? శరీరానికి ఎంత క్రమశిక్షణ అన్నమాట, చాలా అవసరం. ప్రాక్టీస్ చేసుకోవాలి. అలా అప్పుడే మీరు గెలుపొందగలుగుతారు. మనం దేనిలో గెలుపొందాలి? దేన్ని జయించాలి? ఈ లోకాన్ని జయించాలండి. పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకాన్ని జయించాలి. యేసుప్రభు అంటారు యోహాను 16:33లో, నేను లోకాన్ని జయించాను. మీరు లోకంలో కష్టాలు పాలవుతారు, కానీ మీరు భయపడద్దు, నేను లోకాన్ని జయించాను. ఆ లోకాన్ని జయించిన యేసు ఈ వాక్యం ఆయన మనలో ఉన్నట్లయితే మనం కూడా జయిస్తామన్నమాట. ఏం శోధనలు తీసుకొస్తాడండి సైతాను యేసు ప్రభుకి? మత్తయి 4వ అధ్యాయం లేదా లూకా 4వ అధ్యాయంలో మీరు చూస్తే ఏంటి శోధనలు అంటే, ముందు తిండి అన్నమాట. ఉపవాసం చేసిన తర్వాత ఇదిగో నీవు ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తీర్చుకో. 40 దినాలు ఉపవాసం చేస్తారు కనుక ఎంత ఆకలండి. మీరు చూడండి, దినంలో ఉపవాసం చేసి సాయంకాలానికి ఎంత ఆకలిస్తుంది కదా. అయినా కూడా ఉపవాసం మంచిదండి. వారానికి ఒక్కసారి. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఆల్సో ఫర్ స్పిరిట్ ఆల్సో. మనం స్పిరిచువల్గా తర్వాత ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ అవుతాం అన్నమాట. వి బికమ్ హెల్దీ. ఆకలిగా ఉన్నాడని రాళ్ళని రొట్టెలుగా మార్చుకో. నీ ఆకలి తీర్చుకో, నీ శరీర వాంఛ తీర్చుకొని. కానీ యేసుప్రభు ఏమంటారంటే, మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు వాక్కు వలన జీవిస్తాడు. మత్తయి 4:4 అండి. మనకి శరీరం ఒక్కటే లేదండి, జంతువులకు శరీరం ఉంది. కానీ మనం శరీరం కాదు అసలు. దేవుడు ఆత్మ, ఆయన పిల్లలైన మనం కూడా ఆత్మే. మనల్ని తన పోలికగా దేవుడు సృజించారు. ఈ ఆత్మకి ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అండి. అలా యేసుప్రభు ఆ శోధనని జయిస్తారనమాట. ఆ తర్వాత ఇదంతా నేను నీకు ఇస్తాను, ప్రపంచం అంతా చూపిస్తాడు, ఇదంతా నేను నీకు ఇస్తాను అని అంటే, నువ్వు నన్ను ఆరాధిస్తే అంటాడనమాట. అప్పుడు మళ్ళా యేసుప్రభు ఏం చెప్తారంటే, ప్రభు అయిన నీ దేవుని మాత్రమే ఆరాధించు, ఆయనని మాత్రమే సేవించు అని వ్రాయబడి ఉన్నది. ఈ లోకాన్నంతా నేత్రాశ అన్నమాట మనం జయించాలి. శరీర వాంఛలు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, దాని గురించి చింతించొద్దండి. ఆ తర్వాత నేత్రాశ,
అది వాళ్ళ ఇల్లు, ఆ పెద్ద ఇల్లు, పెద్ద కారు, పెద్ద సెల్ ఫోను, ఇవన్నీ కూడా మనం జయించాలి. తర్వాత జీవపు డంబం, గర్వం అన్నమాట. దాన్ని మనం జయించాలి. నా లాగా తెలివి ఇంకొకరికి లేదు, నాకున్న అందం ఇంకొకరికి లేదు, నాకున్న అధికారం ఇంకొకరికి లేదు. ఎలా మనం జయించాలి? మాదిరిగా యేసుప్రభు ఉన్నారు. పాత నిబంధనలో కూడా మరి మోషే మనం చూసినట్లయితే అక్కడ మోషే కూడా అలాగే జీవించాడండి. మీరు హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో 24 నుంచి 26 వరకు చూస్తే మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత, పెరిగింది ఎక్కడ? ఫరో రాజా ప్యాలెస్లో అన్నమాట. ఫరో రాజు యొక్క ప్యాలెస్. ఆ రోజులలో ఈజిప్ట్ అనేది సూపర్ పవర్ అండి. చాలా రిచ్ కంట్రీ అన్నమాట. చాలా ఐశ్వర్యం. ఆ రాజు యొక్క మనుమడు అంటే ఎంత ఐశ్వర్యము, ఎంత హోదా, ఎంత పేరు. కానీ తను పెరిగి పెద్దవాడైన తర్వాత, తెలిసిన తర్వాత తను ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలిపించుకొనుట కంటే దేవుని ప్రజల కొరకు శ్రమలు అనుభవించటం మేలు అనుకున్నాడు. చూడండి, అంత ఆ కీర్తిని ఆయన వద్దనుకున్నాడు అన్నమాట. ఐగుప్తులోని ధనరాశుల కంటే క్రీస్తు కొరకు బాధపడుట మేలు అని ఆయన శ్రమల్ని ఎన్నుకున్నాడు అన్నమాట. కీర్తి, ఫరో మనుమడంటే ఎంత పెద్ద పేరండి. ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబం, శరీర వాంఛలు, ఏది కూడా తను వద్దనుకున్నాడు. దేవుని కొరకు శ్రమ పడాలి. శరీర సుఖముల కంటే దేవుని కొరకు శ్రమ పడుట మేలు అనుకున్నాడు అన్నమాట. అలా జయించాడు. మూడింటిని మనం ఎప్పుడు జయించాలండి. ఎప్పుడు మనతో ఆత్మతో ఈ 3 శత్రువులు పోరాడుతూ ఉంటాయన్నమాట. ఆత్మ ఎప్పుడు దేవుణ్ణి కోరుకుంటుంది, కానీ శరీరం ఎప్పుడు శరీర వాంఛలు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి. ఆ తర్వాత నేత్రాశ, వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, అదంతా వద్దు మనకి. ఆ తర్వాత జీవపు డంబం, ఏది మనం కలిగి ఉన్నామో అది దేవుని కృపే అండి. నేనేమై ఉన్నానో అది దేవుని కృప అంటాడు. 1 కొరింథీ 15:10లో పౌలు. దావీదు కూడా 1 దినచర్యలు 29లో 10 నుంచి ఆయన ప్రార్థన, ప్రభా ఇదంతా మేము మీ దేవాలయం కొరకు పోగు చేశాం, ఈ ఐశ్వర్యం కానీ ఇదంతా నువ్వు ఇచ్చిందే కదా ప్రభా, నువ్వు ఇచ్చిందే నేను మళ్ళీ తిరిగి మీకు ఇస్తున్నా, మీరు మాకు ఒసగినది మేము తిరిగి మీకు ఇస్తున్నాం, మాదంటూ ఏముందయ్యా. అలాంటి హృదయం మనం కలిగి ఉండాలండి. దాన్ని వినయము అంటారనమాట. ఏది మనది కాదు, అన్నిటినీ జయించి యేసు ప్రభు తండ్రి కుడి ప్రక్కన ఉన్నారు. ప్రకటన గ్రంథం మనం చదివితే 3:21లో యేసు ప్రభు అంటారు, నేను ఇవన్నీ జయించాను, శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబం జయించి తండ్రి కుడి ప్రక్కన నేను ఇప్పుడు కూర్చున్నాను. మీరు కూడా వీటిని జయిస్తే నా కుడి ప్రక్కన కూర్చుంటారు. మీకు జీవవృక్షపు ఫలాల్ని ఆస్వాదించే భాగ్యాన్ని ఇస్తాను, జీవ కిరీటాన్ని ఇస్తాను, మీకు రెండో మరణం ఉండదు. ఈ సంవత్సరము ఈ 3 జయించేటట్లుగా ఒక గమ్యం మనం పెట్టుకుందామండి. ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని, తిండి విషయంలో క్రమశిక్షణ, కన్నుల విషయంలో క్రమశిక్షణ, ఏం వినాలి ప్రతి విషయంలో ఒక క్రమశిక్షణ కలిగి ఉందాం. ఇది మీ జీవిత గమ్యంగా పెట్టుకోనండి. ఇంత పెద్ద బైబిల్లో 1-2 మాటలేనండి చాలా నన్ను తాకిందనమాట. యేసు ప్రభు గుండెల మీద అనుకున్న ఆ యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను మొదటి లేఖలో 2వ అధ్యాయంలో 15 నుంచి 17 వరకు ఇది అసలైన గాస్పుల్. గుండెల మీద ఆనుకున్నాడని ఎందుకు రాశారంటే యేసు ప్రభు గుండెల్లో ఏది ఉందో అది రాశాడు. బైబిల్ గ్రంథం అంతా నిజానికి దేవుని యొక్క హృదయం. ఆయన హృదయంలో ఏముందో, తన పిల్లలు ఇలా ఉండాలి, లోకరీత్యా ఉండకూడదని, అది ఇలా లిఖించబడింది. కనుక ఆయన హృదయాన్ని మన హృదయంలోకి తీసుకొని మన హృదయంలో రాసుకొని మనం జీవించాలి. 1 యోహాను 2:15 నుంచి 17 అన్నాను కదా. బిడ్డలారా, మీరు ఈ లోకంను కానీ లోకంలో ఉన్న దేన్ని ప్రేమించకూడదు.
ఆ? ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళకి పరలోక తండ్రి మీద ప్రేమ లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఈ శరీరం ఒక విగ్రహంగా ఉండొద్దు. ఈ శరీర వాంఛలు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, ఇవి దేవుడి నుంచి వచ్చినవి కాదు, ఇవి సైతాన్ నుంచి వచ్చినవి అన్నమాట. తర్వాత ఈ శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబము దేవుడి నుంచి రాలేదు, సైతాన్ నుంచి వచ్చాయి. కానీ ఇలా ఈ సైతాను ఇచ్చే శోధనని మీరు జయించాలి, పోషించకూడదు. ఎందుకంటే ఈ లోకమంతా కూడా గతించిపోతుంది, మన శరీరం కూడా మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఈ లోకం గతించిపోతుంది. కానీ దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించేవాళ్ళు చిరకాలము జీవిస్తారు పరలోకంలో, నిత్యము దేవుని సన్నిధిలో. ఈ లోకం అనేది ఒక పరలోక ప్రయాణం. ఎడారిలో ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసి వాగ్దాన భూమిలోకి ప్రవేశించినట్లుగా మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే నేనే మార్గం అంటారు యేసు. అంటే నేను ఎలా తండ్రి చిత్తాన్ని చేశానో మీరు కూడా అలాగే జీవించాలి. హెబ్రీ 10:5-7 నేను మరలా చెప్తున్నాను. యేసు ప్రభు వాళ్ళ నాన్నతో ఏమంటున్నారంటే, నాన్న నువ్వు ఒక శరీరం నాకు ఇచ్చావు నీ చిత్తం చేయడానికి, అందుకే నేను ఈ లోకానికి వచ్చాను. మనం కూడా యేసు ప్రభులాగా దేవుడు మనకు ఒక శరీరాన్ని ఇచ్చారు ఆయన చిత్తం చేయడానికి, మన సొంత చిత్తం చేయకూడదు. ఈ ప్రయత్నం అంతా కూడా మనలోనికి దేవుని వాక్యము, దేవుని ఆత్మ వచ్చినప్పుడు రోమా 8 చెప్పబడినట్లుగా మీరు దేవుని యొక్క ఆత్మ వలన శరీర క్రియలు నశింపజేస్తారు. లోపలున్న అపవిత్ర ఆత్మలు, తిండిబోతాత్మ, గర్వము, సోమరితనం, ఇవన్నీ కూడా పిచాచులు. వీటిని నశింపచేయాలంటే దేవుని వాక్యం అనే ఖడ్గము, పరిశుద్ధాత్మ అగ్ని, యేసు రక్తంలో ఇవి కాలిపోతాయన్నమాట. అలా మనం ఈ సంవత్సరం జయించే సంవత్సరంగా పెట్టుకుందామండి. ఈ లోకాన్ని ప్రేమించొద్దు, వస్తువుల్ని ప్రేమించొద్దు, మీ శరీరాన్ని పోషించొద్దు, ఆరాధించొద్దు. శరీరంలో ఏ కోరిక వస్తే ఆ కోరికని నెరవేర్చుకుంటూ జీవించొద్దు. ఆత్మలో మనం జీవిద్దాం. అయితే ఈ గోల్స్ ఏంటి నేను ఒకసారి చదువుతాను, మీరు కూడా రాసుకొని మరి అక్కడ మీరు యాడ్ చేసుకోండి ఎలా ఈ గోల్స్ మీరు పెట్టుకుంటారు. ఓకేనా? నేను చదువుతాను ఒకసారి. న్యూ ఇయర్ గోల్స్ 2025, నూతన సంవత్సర గమ్యములు. గురి వంకకు పరుగు, పరలోకం వైపు పరుగు. స్పిరిచువల్ గోల్స్, ఆత్మీయ గమ్యములు. రోజు ఒక కీర్తన చదువుతాను, మత్తయి సువార్త నుంచి ఒక అధ్యాయం చదువుతాను, బైబిల్ డైరీలో ఒక వాక్యం రాసుకొని దాన్ని పాటిస్తాను. అలా అన్నమాట. మీరు యూ హ్యావ్ టు బిగిన్ యువర్ డే బై బైబిల్ రీడింగ్, ఎండ్ యువర్ డే బై బైబిల్ రీడింగ్. ఏది చదువుతారో ధ్యానించి పాటించాలి. ఆ తర్వాత సోషల్ గోల్స్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల పట్ల మన బాధ్యత అన్నమాట. నెలకు ఒక్కసారైనా ఒక అనాథ శరణాలయాన్ని, ఒక వృద్ధాశ్రమాన్ని విజిట్ చేసి వాళ్ళకి సాయం చేస్తాను, వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళ కొరకు ప్రార్థిస్తాను. ఒక్క రోగినైనా కూడా దర్శించి వాళ్ళకి సేవ చేస్తాను. అనాథలను, విధవలను ఆదరిస్తాను. ఇంకా ఫ్యామిలీ గోల్స్, కుటుంబంగా ప్రార్థన చేసుకుంటాను, ఫ్యామిలీ ప్రేయర్. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో టైం గడుపుతాను. నా భర్తతో, నా భార్యతో, నా పిల్లలతో, నా వృద్ధులైన తల్లిదండ్రులతో, అత్తమామలతో టైం గడుపుతాం. కలిసి భోంచేస్తాము, కలిసి ప్రార్థన చేసుకుంటాము, ఒకరికొకరు సేవ చేసుకుంటాము. అట్లా కొన్ని రాసుకోనండి. తర్వాత హెల్త్ గోల్స్ అన్నమాట. హెల్త్ ఈజ్ వెల్త్. మరి ఆ ఆరోగ్య విషయంలో మార్నింగ్ వాక్ చేయడము, ఎక్కువ నీళ్ళు తాగడము, వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడము అలా. తర్వాత ఎడ్యుకేషనల్ గోల్స్, మరి మినిమం ఆఫ్ గ్రాడ్యుయేషన్, బాగా చదువుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ షౌరి గారు 20 భాషల్లో మాట్లాడగలరంట, అలా ప్రీచింగ్ చేశారు. మోజెస్ గురించి కూడా మరి అపోస్తల కార్యాలు 7:22
ఆయన ఐగుప్తు దేశ శాస్త్రాలన్నీ నేర్చుకొని మాటల్లో తెలివితేటలో గటికుడుగా ఉన్నాడు. మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తప్పకుండా కలిగి ఉండాలి. తప్పకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలన్నమాట. ఇప్పుడు ఈ గోల్స్ ఒకటొక్కటి చూద్దాం. ముందుగా స్పిరిచువల్ గోల్స్ అన్నమాట. ఎందుకంటే దేవుడు ఆత్మ, మనం ఆత్మ. ఈ ఆత్మ మనము శరీరం అనే మట్టి కుండలో ఉన్నాం. మట్టి కుండ మట్టిలోకి వెళ్ళిపోతుంది. కనుక మీరు దీని మీద వేస్ట్గా ఇన్వెస్ట్ చేయకండి. పరలోకానికి వెళ్ళాలంటే మీరు పరలోకం నుంచి వచ్చిన యేసుప్రభు ఏం చెప్పారో దాన్ని పాటించాలి. పాత నిబంధనలో పరలోక తండ్రి నిర్గమకాండ 20లో 10 ఆజ్ఞలు ఇస్తాడు. వాటిని పాటించాలి. ఇంకా అవే కాదు, చాలా ఉన్నాయి. ఆ తర్వాత నూతన నిబంధనలో యేసు ప్రభు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అది చెప్పి వీటిని పాటించిన వాళ్ళే పరలోకానికి వెళ్తారు అని చెప్పారు. కనుక వాక్యాన్ని మనం చదవాలి, వినాలి, పాటించాలి. కనుక మీరు రాసుకోండి. ఒక బైబిల్ డైరీ పెట్టుకొని ఒక మత్తయి సువార్త చదివారనుకోండి, 5వ అధ్యాయం, అందులో కొన్ని రాసుకోండి. దయామయులు ధన్యులు, వారు దేవుని దయను పొందేదారు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శించారు. హృదయశుద్ధి అంటే హృదయంలో దేవుడే ఉండాలి, ఈ లోక సంబంధమైన ఉండకూడదు. పరిశుద్ధమైన హృదయం అన్నమాట. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. దేవుని కుమారులు అయితే పరలోకానికి వెళ్తాం. యుద్ధాలు చేసేవాళ్ళు, పోట్లాటలు పెట్టేవాళ్ళు, వాళ్ళు సైతాన్ పిల్లలు అవుతారు. కనుక వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఈ లోకంలో మన జీవితం ఎప్పుడు పరలోకం వైపు అప్వార్డ్ డైరెక్షన్గా ఉండాలి. డౌన్వర్డ్ కాదు, అంటే శరీరంలో జీవించి క్రిందకి పోవడం కాదు నరకానికి, కానీ ఆత్మలో జీవించాలి. ఈ గ్రంథము నీతి గ్రంథం అండి. ధర్మశాస్త్రం, ధర్మ మార్గం, ఎలా దేవుణ్ణి మనం కలుసుకోవాలి ధర్మ మార్గంలో ప్రయాణం చేసి. అందుకని ఇవ్వబడింది, మూసివేయబడ్డానికి కాదండి. కనీసం ఇప్పుడు ఈ సంవత్సరమైన బైబిల్ గ్రంథాన్ని చదవండి, పాటించండి. రోజు ఒక కీర్తన, రోజు ఒక అధ్యాయము అలా పెట్టుకోనండి. మీరు ఇంకా ఎక్కువ చదివితే చాలా మంచిది. కానీ చదివి పాటించకపోతే చదవనట్లే లెక్క అన్నమాట. దాన్ని జీవించాలి, జీవవాక్యం. అప్పుడే జీవగ్రంథంలో మన పేర్లు రాయబడతాయి. ఆ తర్వాత సోషల్ గోల్స్ అన్నమాట. యేసుప్రభు ఏమన్నారు? దేవుణ్ణి ప్రేమించండి, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి. పొరుగు వాళ్ళు ఎవరు అని అడుగుతారు కదండి ఒక ధర్మశాస్త్ర బోధకుడు. లూకాసు వార్త 10:25లో అప్పుడు మంచి సమరయుని ఉపమానాన్ని చెప్తారు యేసుప్రభు. దొంగలు ఒక దోచుకొని కొట్టి కొన ఊపిరితో ఒక వ్యక్తిని పడేసి వెళ్ళిపోయారు రోడ్డు ప్రక్కన. ఒక యాజకుడు వెళ్తున్నాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. లేవీయుడు చూశాడు, వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరీయుడు, అంటరాని వాడు మరి సొసైటీలో, గాడిద మీద వెళ్తున్నాడు. ఆయనను చూసి జాలి పడ్డాడంట. అది అండి దేవుని సన్నిధి. యేసుప్రభు మనలో ఉంటే మనం జాలి పడతామన్నమాట. జాలిపడి గబగబా గాడిద దిగి ఆయన కట్లు తైలం పోసి కట్టు కట్టి త్రాగడానికి ఇచ్చి గాడిద మీద కూర్చోబెట్టుకొని హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు. రాత్రంతా పరామర్శిస్తాడు, అక్కడ డబ్బు కడతాడు. వాళ్ళకి చెప్తాడు, నేను మళ్ళా వచ్చినప్పుడు ఇంకా ఉంటే కట్టాల్సింది ఉంటే కడతాను. ఇది అండి మన ధర్మం, కనీస ధర్మం అన్నమాట. రోగులని కానీ పేదవాళ్ళని, అనాథలు, వాళ్ళ పట్ల మన హృదయము తెరిచి ఉండాలండి. కళ్ళు మూసుకొని ఉండకూడదు. ధనికుడు చూడండి, మరి లూకాసు వార్తలోనే 16వ అధ్యాయంలో 19 చూస్తే రోజు విందులు వినోదాలు చేస్తున్నాడు. మరి తన ఇంట వాకిడ లాజరు, పుండ్లున్నాయి, ఒక పేద నిరుపేద, ఆయనకి కొంచెం అన్నం పెట్టచ్చు కదా. నేను అనుకుంటాను ఇద్దరు ఒకే రోజు మరణించారు. మరి ఆ లాజర్ని దేవదూతలు వచ్చి అబ్రాహాము ఒడిలోనికి చేరిస్తే మరి పిశాచాలు తిండిపోతూ విందులు వినోదాలు. గలతీ 5వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 19-20 వరకు. ఇవన్నీ శరీర కార్యములు, అంటే పిశాచాలు శరీరంలో ఉండేవన్నమాట. అన్నీ ఆయన ఆత్మని నరకాన్ని తీసుకెళ్ళాయి. అక్కడ అగ్నిలో కాలిపోతున్నాడు. స్థలాలు మారిపోయాయి చూడండి. ఈ లోకంలో ఎప్పుడు ఉండడానికి రాలేదండి.
దేవుడిచ్చిన పని చేసి పరలోకానికి వెళ్ళిపోవాలి. ఆయన మన తండ్రి, పరలోకం మన ఇల్లు. ఇక్కడ ఎవ్వరూ ఉండరు. జీససే ఉండలేదు, సృష్టికర్త ఉండలేదు. మనం ఎలా ఉంటాం చెప్పండి? ఎవరు ఉండరు. ఈ శరీరంలోంచి ఆత్మ బయటికి రాగానే మనకి తీర్పు ఉంటుంది. ఈ లోకంలో ఎలా జీవించాం దాన్ని బట్టి పరలోకమా నరకమా తండ్రి దేవుడు నిర్ణయిస్తాడు. ఆ తీర్పు దినాన దేవుని ఎదుట నిలబడినప్పుడు తల ఎత్తుకునేలాగా మీరు జీవించండి. ఇప్పుడు అదే అందరికీ ఉంటుంది, ఎవరు తప్పించుకోలేరు అన్నమాట. నాకు ఉంటుంది ముందుగా. సో నేను కూడా ప్రిపేర్ కావాలన్నమాట. కరుణ కలిగి జీవించండి. రోజు మీరు అడగండి, నా హృదయాన్ని ప్రేమతో నింపండి అయ్యా, కరుణతో నింపండి. అదే దైవ స్వభావం అన్నమాట. యేసు ప్రభు పేరు కరుణామయుడు. మీ హృదయంలో కరుణ ఉంటే కరుణపీఠం అన్నమాట. అప్పుడు ఆయన నివసిస్తాడు మీలో. అప్పుడు మీ చేతులు ఆయన చేతులుగా, మీ నాలుక ఆయన నాలుకగా, మీ దేహం ఆయన దేహంగా ఈ లోకంలో దేవునికి మహిమకరంగా జీవిస్తారు. మనలో క్రీస్తు నివసించాలండి. క్రీస్తు మన ద్వారా పని చేయాలి. అది సోషల్ గోల్స్ పెట్టుకోండి. మీ ఊర్లో ఎవరైనా వృద్ధులు ఉన్నారా, విధవరాళ్ళు ఉన్నారా, కొంచెం సహాయం చేయండి. మీ రోడ్డు మీద ఎవరైనా కనపడ్డారా, మంచి సమరీలాగా సహాయం చేయండి. వృద్ధులు ఉన్నట్లవుతుంది. మీ ఇంట వాకిట ఒక నిరుపేద లాజరు ఉన్నాడా, మీ ఊర్లో ఉన్నారా, సహాయం చేయండి. 2 అంగీలు ఉంటే లేని వాళ్ళకు ఒకటి, అన్నం కూడా మీ దగ్గర ఉంటే లేని వాళ్ళతో పంచుకోండి. తర్వాత మీరు ఇంట్లో టైం గడపండి. భార్య భర్తలు ఒకరితో ఒకరు టైం గడపండి. మీరేం కోరుకుంటున్నారో, ఏది బాధ పెడుతుందో మీరు పంచుకోండి. లోపల పెట్టుకొని ఒక్కసారి బయటికి అలా కాకుండా పిల్లలు తల్లిదండ్రులతో ఉండండి. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ప్రార్థన చేసుకొని, కుటుంబ ప్రార్థన కలిసి భుజించడం, ఒకరికొకరు సేవ చేసుకోవడం, అలా ప్రేమ కలిగి జీవించాలండి మన ఇంటిలో. ఆ తర్వాత మన పొరుగువారి పట్ల కూడా ప్రేమ కలిగి జీవించాలి. తర్వాత హెల్త్ గోల్స్ అన్నమాట. అందుకే ఇవన్నీ నేను తీసుకొని వచ్చాను. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకు ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఇప్పుడు నేను మీ ముందు కూర్చోగలిగాను, ఇంకొకరికి ఏదైనా చేయగలిగానంటే. కోవిడ్ తర్వాత అందరూ ఏమంటున్నారంటే, చాలా వరకు, అందరు కాకపోయినా చాలా వరకు జ్ఞానం వచ్చింది. ఇంకా మాకు ఆస్తి డబ్బులు ఏమొద్దు, దేవా మాకు మంచి ఆరోగ్యం ఇస్తే చాలు, ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు ఇది అది అని అంటున్నారు అనమాట. అయితే ఎన్నో మెడిసిన్స్ తీసుకునే బదులు ఏంటి అంటే, ఈ వాక్యమే మనకి మందుల సీసా. బైబిల్ గ్రంథాన్ని చదవండి, పాటించండి, మొదటిది. నెక్స్ట్ మీరు దేవుడిచ్చిన ఆహారాన్ని స్వీకరించండి. మంచి పచ్చగా ఉంది, ఇందులో లైఫ్ ఉంటుంది అన్నమాట. బయాలజీ టీచర్గా చెప్పేదాన్ని, లైఫ్ బిగెట్స్ లైఫ్, అంటే జీవము మనకి జీవాన్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఇవి యాక్చువల్గా మెడిసినల్ ఫ్రూట్స్ అండి, అంటే గాడ్స్ మెడిసిన్స్ అన్నమాట. మన ఏ సీజన్లో ఏ ఫ్రూటో అది ఆ సీజన్కి మెడిసిన్. చల్లగా ఉందంటే మనకు ఆరెంజెస్ వస్తాయి కదా, ఆ ఆరెంజెస్ కోల్డ్ అంటారు, జామకాయలు కాదు, అది విటమిన్ సి అన్నమాట. కనుక అది మెడిసిన్. ఇది చెప్పాలండి, రోజు 3 లీటర్స్ వాటర్ తాగాలి. మార్నింగ్ అయితే 1 లీటర్ ట్రై చేయండి, తాగుతూనే ఉండండి, మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆత్మకి వాక్యము ఇది నీళ్ళు అన్నమాట. బైబిల్ గ్రంథం యోర్దాన్నది. ఆత్మశుద్ధి వాక్యం ద్వారా, శరీరానికి కూడా శుద్ధి నీటి ద్వారా అన్నమాట. బాగా వాటర్ తాగండి, బెస్ట్ మెడిసిన్. తర్వాత మంచి గాలి అండి, అన్ని తలుపులు కిటికీలు తెరుచుకోవాలి. గాలి పరిశుద్ధాత్మ గాలి అన్నమాట. మన వాక్యం చదువుతూ నీతిగా ఉన్నప్పుడు మనలోనికి పరిశుద్ధాత్మ వెళ్తారు. ఆ తర్వాత వెలుతురు, యేసుప్రభు వెలుగు, మన ఇంట్లో వెలుగు పడాలి, మన శరీరం మీద కూడా వెలుగు పడాలి. తర్వాత మంచి వాకింగ్ చేయండి, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి. ఆ తర్వాత మనస్సు ప్రశాంతంగా పెట్టుకోండి, మంచి ఆలోచనలు అన్నమాట. ఫిలిప్పీ 4:8 మంచి వాణితో మీ మనస్సు నింపుకొనండి అని చెప్తున్నారు. తర్వాత ఎవరి గురించి చెడు మాట్లాడదు,
అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరి కుటుంబాల్లో దేవుని సన్నిధి ఉండాలి, అందరి కుటుంబాల్లో ప్రేమ ఉండాలి, అందరం ఐక్యతగా జీవించాలి. ఇప్పుడు దివ్యవాణి మేమంతా ఒక కుటుంబంలాగా ఉండాలి, ఇంట్లో ఒక కుటుంబంలాగా, స్కూల్లో ఒక కుటుంబంలాగా అందరము ప్రేమ కలిగి జీవించాలండి. ఆ ప్రేమ మనకి బలాన్ని ఇస్తుంది అన్నమాట. ఇంకా చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నమాట. రాత్రి నానేసి మార్నింగ్ తినండి, చాలా మంచిది. మీరు మార్నింగ్ నీళ్ళు తాగుతారు కదా, సబ్జా సీడ్స్ వేసుకొని అందులో, లేదంటే ఇందాక చెప్పాను సోంపు అది వేసుకొనని, ఇవి తర్వాత ఇవి చూడండి, వాల్నట్స్ బ్రెయిన్ లాగా ఉంటుంది, బ్రెయిన్కి మంచిది. బ్లాక్ కిస్మిస్, ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కొంచెం ఈవినింగ్ టీతో ఇలా పెట్టుకొని ఒక బాక్స్లో అట్లా టిఫిన్ బాక్స్లో అట్లా పెట్టుకొని అట్లా అని మీరు తింటూ ఉండండి. మనకి చాలా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, వాటర్, మంచి గాలి పీల్చుకోవాలి, మంచి వెలుతురు, ఇల్లంతా క్లోజ్ చేసుకోకండి, మంచి గాలి పీల్చుకోండి, మంచి ఆలోచనలు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మీరు అంతటా తిరుగుచు అందరికీ మేలు చేశారు. నేను కూడా ఈ సంవత్సరం నా మాటల ద్వారా, క్రియల ద్వారా అందరికీ మేలు చేయాలి ప్రభా. కుటుంబంలో మేము ప్రేమగా ఉండాలి, కలిసి మేము ప్రార్థన చేసుకోవాలి, కలిసి భుజించాలి, ఒకరికొకరు సాయం చేసుకోవాలి. అలాగే మా చుట్టూ ఉన్న పేదల పట్ల, విధవరాళ్ల పట్ల కరుణ కలిగి ఉండేటట్లు సాయం చేయండి. మా చేతులు మీ చేతులుగా మార్చండి. అలాగే మంచి ఆహారం తీసుకునేటట్లుగా, జీవం గల ఆహారం తీసుకొని మేము నీరు కట్టిన తోటలాగా కలకల్లాడేటట్లు సాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు మంచి ఆహారం తీసుకొని అందరికీ మంచి చేస్తూ నీరు కట్టిన తోటలాగా కలకల్లాడుతూ ఉందరుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.